మామిడికాయ రోటి పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది మనకు. రంగు రుచి కూడా చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం. ఇంకా 3 మామిడికాయలు అయితే తీసుకున్నానండి నేను. వాటిని శుభ్రంగా పైన ఉన్న తోలునైతే తీసేసుకుంటున్నాను. పీలర్తో నీట్గా తీసేసుకున్నానండి మూడిటిని. ఇంకా వాటిని వాటర్లో వేసుకుంటున్నాను. అలా వేసుకోవడం వల్ల వాటికి ఉన్న సొన మొత్తం పోతుంది. మామిడికాయలకి సొన ఉంటుంది కదా, సో అదంతా పోతుంది. 2 మినిట్స్ అయితే ఉంచుకోవాలి వాటిని వాటర్లోనే. ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కుంటూ తీసుకోవాలి. వాటర్ లేకుండా చేసుకోవాలి మామిడికాయలకు. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మామిడికాయలకి అయితే ఇంకా టెంక్ అయితే పట్టలేదండి, సో జీడ ఉంది. సో జీడిని సపరేట్ చేసేసుకుంటున్నాను నేను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అంతకన్నా చిన్నవైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో కట్ చేసుకుని పెట్టుకున్నానండి, సరిపోతుంది ఈ సైజు అయితే. తర్వాత ఎండుమిర్చిని తీసుకున్నాను, వాటిని మధ్యకి కట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల దానిలో ఉన్న విత్తనాలు మొత్తం సపరేట్ చేసుకుంటున్నాను. ఎక్కువ మంట లేకుండా మనకు సరిపడా ఉంటుంది. 20 ఎండుమిర్చిని అయితే తీసుకున్నానండి నేనైతే 3 మామిడికాయలకు. కట్ చేసుకున్న వాటిని అన్నిటిని రోట్లో అయితే వేసుకుంటున్నానండి మొత్తాన్ని. తర్వాత గల్లుప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి దానిలోకి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది, నలిగిపోతుందండి త్వరగా మనం చేసేటప్పుడు. ఇలా దంచుకోవాలి కదా ఫస్ట్ మనం, సో దానికి బాగా ఉపయోగపడుతుంది గల్లుప్పు అనేది. ఈ కన్సిస్టెన్సీ లాగా రుబ్బుకోవాలి మనం, సరిపోతుంది ఇలా అయితే. తర్వాత వాటిలోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను అయితే వేసుకుంటున్నానండి. ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ఒక లైక్ ఇవ్వండి. బాగా మెత్తగా చేసుకోవాలి దీన్ని కూడా. ఇంకా మామిడికాయలు వేసాక మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుందండి. మామిడికాయ ముక్కలు మొత్తాన్ని వేసుకున్నాను ఇంకా నేను. మరి మెత్తగా అయితే చేసుకోకండి, మిక్సీలో పట్టినట్లుగా. కచ్చా పచ్చాక అయితే సరిపోతుంది మనం మామిడికాయ ముక్కల్ని. అలా 2 మినిట్స్ అయితే చేసుకుంటే సరిపోతుందండి మనకు, అయిపోతుంది మెత్తగా, చాలు మనకు. ఈ కన్సిస్టెన్సీ వచ్చేసాక తీసేసుకోండి, సరిపోతుంది మనకి ఇలా. నేనైతే మొత్తాన్ని తీసేసుకుంటున్నాను, ఇంకా సరిపడా ఉంది కదండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ప్యాన్లోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఎక్కువగానే వేసుకోండి ఆయిల్, ఎందుకంటే 15 రోజుల పాటు నిల్వ ఉండాలంటే కొంచెం ఎక్కువే పడుతుంది మనకు ఆయిల్. తాలింపు గింజలను అయితే వేసుకుంటున్నానండి నేను. 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను నేను. బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇదంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాక కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. అవి ఒక 4 రెమ్మలు అయితే వేసుకున్నాను నేను. తర్వాత జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. స్మెల్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకోవడం వల్ల మనకు. బాగా ఫ్రై అయిపోయాక తీసేసుకోవడం ఇంకా. అలా తీసుకుని పెట్టుకున్న దానిని చట్నీలోకి అయితే వేసేసుకోవడమేనండి తాలింపును. అసలు ఆ స్మెల్కి తినాలనిపిస్తుంది మనకైతే. చూసేదానికన్నా తింటేనైతే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి మా దగ్గర.